హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ రవిశంకర్ శ్రీరాముల. నేను మధ్యాహ్నం ఒక చిన్న షార్ట్ వీడియో చేయడం జరిగింది. అదేంటంటే ఎమోషనల్ ఎస్ ఎవరైనా చెప్తారా అండి? ఎస్ ఎమోషనల్ ఇమ్యూనిటీ ఉందా అని నేను అడిగాను. ఎస్, మరి ఎమోషనల్ ఇమ్యూనిటీ అంటే ఏంటి సార్ అనే ఒక డెఫినేషన్ కూడా తీసుకున్నాం మనం. మరి ఆ ఎమోషనల్ ఇమ్యూనిటీని మనం బిల్డప్ చేసుకోవాలి అంటే ఏమైనా టిప్స్ ఉన్నాయా అంటే చాలా చాలా సింపుల్ టిప్స్ ఉన్నాయండి. ఒక 10 టిప్స్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆ 10 టిప్స్ని మనం కనుక మన లైఫ్లో ఎటువంటి ఖర్చు అవసరం లేదండి, ఎటువంటి డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. వీటిని మనం స్వయంగా ప్రాక్టీస్ చేసి మన యొక్క ఎమోషనల్ ఇమ్యూనిటీని మనం పెంచుకోవచ్చు. తద్వారా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు, స్ట్రెస్ లేనటువంటి లైఫ్ని లీడ్ చేయొచ్చు. మరి అవేంటో చూద్దాం. ఎస్, మొట్టమొదటిది బిల్డ్ యువర్ సెల్ఫ్ అవేర్నెస్. ఫస్ట్ పాయింట్ అండి. ఏంటిది ఫస్ట్ పాయింట్ అని అంటే ఎస్, బిల్డ్ యువర్ సెల్ఫ్ అవేర్నెస్. ముందుగా మీరేంటో మీరు తెలుసుకోండి. ఒక్కసారి మీ యొక్క డైలీ రొటీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఏ సందర్భానికి ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, మీ హావభావాలు ఎలా ఉంటున్నాయి, మీ వాయిస్ ఎలా రేజ్ అవుతుందా, డౌన్ అవుతుందా, కొన్ని సందర్భాలని ఖచ్చితంగా రాసుకోండి. రాసుకున్న తర్వాత వాటిని గమనించండి, బాగా పరిశీలించండి. తర్వాత వాటిని మరి ఒకవేళ అవి అబ్నార్మల్గా ఉన్నాయన్నట్లయితే వాటిని మరి ఎలా తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం అనేటువంటిది ఆలోచించండి. మరి వీటిని ఎలా అవుతాయి సార్, అవి కంట్రోల్ అవ్వట్లేదు అంటే రెండో టిప్ చెప్తానండి. ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్. ఏంటి సార్ ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్ అంటే? దాంట్లోనే ఉందండి. ఎస్, మెడిటేషన్. డూ మెడిటేషన్ రెగ్యులర్లీ. ప్రతిరోజు మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేయండి. సార్ మాకు ఇది రాదు సార్. ఎస్, నథింగ్ టు వర్రీ అండి. సింపుల్గా చిన్నగా ప్రారంభించండి. మీరు మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా పెంచుతూ వెళ్ళండి. ఇక తర్వాత మీ యొక్క ఆలోచనలని మీరే దగ్గరగా పరిశీలించండి. మీ యొక్క ఆలోచనలని మీరే దగ్గరగా పరిశీలించండి. అబ్జర్వ్ యువర్ థాట్స్ కీన్. సో అవి రాసుకోండి. మీరేం జడ్జ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ వాటిని రాయండి, పరిశీలించండి, వాటిని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక తర్వాత మూడవ టిప్ ఏంటంటే స్టే హెల్దీ బౌండరీస్. ఏంటి హెల్దీ బౌండరీసా? హెల్దీగా ఉండడానికి బౌండరీస్ పెట్టుకోవాలా, కొన్ని లిమిట్స్ పెట్టుకోవాలా అంటే ఎస్ అండి. మూడో టిప్ ఏంటంటే స్టే హెల్దీ బౌండరీస్. లర్న్ టు సే నో వెన్ నెసెసరీ. నో చెప్పడం నేర్చుకోండి. అయ్యో నో చెప్తే ఏమనుకుంటారో, ఇది నేను చెయ్యలేను, ఇది నాకు రాదు అంటే, లేదా నేను ఇక్కడ డబ్బులు ఇవ్వలేను అంటే ఏమనుకుంటారో అని చెప్పేసి ఆ తర్వాత తీరిగ్గా బాధపడుతూ బాధను పెంచుకుంటూ పోతున్నటువంటి సందర్భాలు మీ జీవితంలో ఉన్నాయా? కాబట్టి ముందే నో చెప్పడం. ఒకవేళ ఆ సందర్భంలో లేదా ఆ వ్యక్తి మీకు అంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి కానప్పుడు తప్పనిసరిగా నో చెప్పడం నేర్చుకోండి. ఇక తర్వాత ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీ బై లిమిటింగ్ టైమ్ టు వితౌట్ టాక్సిక్ ఆర్ డ్రైనింగ్ పీపుల్. ఎస్, ఏంటి సార్ ఇది అంటే మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ని మీరే కాపాడుకోండి. వాటిని ఎవరో టాక్సిక్ పర్సన్స్ కోసం, లేదంటే మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ని డ్రైన్ చేసి మొత్తంగా ఆవిరి చేసి మిమ్మల్ని పీల్చి పిప్పేసి చేసేటువంటి మనుషుల కోసం మీ యొక్క ఎనర్జీని అస్సలే వాడకండి. మరి ఎలా సార్ గుర్తిస్తారు కదా? ఆ వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయా, లేదంటే వాళ్ళతో మాట్లాడి కాసేపు పక్కకు వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఉత్సాహంగా అనిపిస్తుందా లేదా నిరుత్సాహంగా అనిపిస్తుందా? చాలా సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు మీకు ఉత్సాహంగా అనిపించింది అనుకోండి, అంటే మీ ఎనర్జీ లెవెల్స్ని వాళ్ళు పెంచుతున్నారని అర్థం. లేదంటే ఒక వ్యక్తితో మాట్లాడిన కొద్దిసేపటికే బాగా నీరసించిపోయినట్టు, అమ్మ ఏంట్రా ఈ జీవితం అని అనిపిస్తుంది అనుకోండి, తప్పనిసరిగా మీ యొక్క ఎనర్జీని వాళ్ళు డ్రైన్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఇంకా ఏం చేయాలి? ఫోర్త్ పాయింట్, స్ట్రెంగ్థెన్ యువర్ పాజిటివ్ థింకింగ్. ఎస్, మీ యొక్క పాజిటివ్ థింకింగ్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు రోజు చేస్తున్నటువంటి ఆలోచనలలో ఏవైతే
పాజిటివ్గా ఉంటున్నాయో వాటిని ఎక్కువగా డెవలప్ చేయడానికి ట్రై చేయండి. మరి ఏం చేయాలి సార్? నెగిటివ్ ఆలోచనలు రావా? వై నాట్ అండి, వస్తూ ఉంటాయి. ఆ వస్తున్న నెగిటివ్ ఆలోచనలు ఏం చేస్తూ వెళ్ళాలి? వాటిని కన్వర్ట్ చేయాలి. ఒక స్ట్రక్చర్డ్ థింకింగ్కి కన్వర్ట్ చేయండి, పాజిటివ్ థింకింగ్ని అలవర్చుకోండి. ఇక తర్వాత ఇంకొక చాలా 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 ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టిప్ చెప్తున్నానండి దీంట్లో. అంటే స్ట్రెంగ్తెన్ యువర్ పాజిటివ్ థింకింగ్లో ప్రాక్టీస్ డైలీ గ్రాటిట్యూడ్. అట్లీస్ట్ ప్రిపేర్ 3 థింగ్స్ అనమాట, విచ్ కన్సిస్ట్ విచ్ కన్సిస్ట్ 3 థింగ్స్ టు సే థ్యాంక్స్. ఓకే, ఒక రోజుకి కనీసం 3 థ్యాంక్స్ చెప్పండి. మార్నింగ్ అనుకోండి, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ఓకే, అట్లీస్ట్ ఒక 3 మంచి పనులని, మీ రోజులో జరిగిన 3 మంచి పనులని బాగా గుర్తు చేసుకోండి. జరిగినప్పుడే వాటికి వెంటనే థ్యాంక్స్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేస్తున్నప్పుడు డెఫినెట్గా మీ మైండ్, మీ హార్ట్ కూడా మొత్తం కూడా పాజిటివ్ ఫీలింగ్స్ తోటి నిండిపోతుంది. అవునంటారా కాదంటారా? కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు ఒక 3కి, ఎవరైనా కావచ్చండి, మీ ఇంట్లో వ్యక్తులు కావచ్చు, బయట పరిచయమైన వ్యక్తులు కావచ్చు, ఎక్కడైనా కూడా పూర్తిగా ఖచ్చితంగా మనం ఇలా ఫిక్సప్ చేసుకుందామా, ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకరికి చెప్పండి. తర్వాత బయట ఆఫీస్లో కానీ పనిచేసే దగ్గర ఒకటి చెప్పండి. అలాగే సొసైటీలో ఎదురైన ఒక వ్యక్తికి చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళు ఎంత స్మైలీ ఫేస్తో మిమ్మల్ని చూస్తారో దాంతో మీ యొక్క ఫీలింగ్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. రైట్, ఇంకా ఏం చేయాలి? డెవలప్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఏంటంటే లర్న్ టు రికగ్నైజ్, అండర్స్టాండ్ యువర్ ఎమోషనల్ ఆర్ మేనేజ్, నాట్ ఓన్లీ టు అండర్స్టాండ్, మేనేజ్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ యువర్స్ అండ్ అదర్స్. సో మీరు వస్తున్నటువంటి ఆలోచనల్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే బయటి వ్యక్తుల యొక్క ఆలోచనలను మీరు కంట్రోల్ చేయలేరు. కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క ఎమోషనల్ బ్యాలెన్స్ని మీరే కంట్రోల్ చేయడానికి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి. మరి ఇది ఎలా వస్తుంది సార్ అని అంటే, నెగిటివ్ థింకింగ్ని పక్కకు పెట్టండి. ఏ వ్యక్తి పైన కానీ, ఏ సిచ్యువేషన్స్ పైన కానీ మీకు నెగిటివ్ థింకింగ్ వస్తుందంటే దాన్ని పక్కకు పెట్టి ఎంపతిని ప్రాక్టీస్ చేయండి. యాక్టివ్ లిజనింగ్ని ప్రాక్టీస్ చేయండి. అవతలి వ్యక్తి చెప్తున్నటువంటి మాటలను వినండి, బాగా వినండి, టైం కేటాయించండి. మరీ ముఖ్యంగా వాళ్ళు మీ జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తులు అయినట్లయితే తప్పనిసరిగా మీ ఇంట్లో వ్యక్తులు కావచ్చు, లేదంటే మీరు పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి సబార్డినేట్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, లేదా మీ యొక్క అంటే పైన ఉన్నటువంటి అధికారి కావచ్చు, మాటల్ని వినండి. అట్లాగే ఎంపతిని ప్రాక్టీస్ చేయండి, సహానుభూతిని పొందండి. ఒక్కసారిగా వాళ్ళ అవతలి వైపు వ్యక్తుల యొక్క ఆలోచనలోకి వెళ్ళండి. వాళ్ళు ఎందుకు అలా అన్నారు లేదా అనాల్సి వస్తుంది అనేటువంటివి కూడా మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే మీరు ఎమోషనల్గా హర్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. ఓకే, మరొక చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నాను. మీ యొక్క ఎమోషనల్ ఇమ్యూనిటీ పెరగాలి, బూస్ట్ అవ్వాలి అంటే కావాల్సినటువంటిది ప్రయారిటైజ్ ఫిజికల్ హెల్త్. ఓకే, ఎక్కడైనా ఉండండి, ఏదైనా చేయనివ్వండి, మీ యొక్క ఫిజికల్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. దట్స్ ఆల్, నో ఆల్టర్నేటివ్ ఫర్ దట్ అండి. ఓకేనా? మీ యొక్క శారీరక ఆరోగ్యానికి ఎటువంటి ఆల్టర్నేటివ్ లేదు. ఖచ్చితంగా మీ యొక్క శారీరక ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. అలా కాపాడుకున్నప్పుడు డెఫినెట్గా అది మీ యొక్క ఎమోషనల్ ఇమ్యూనిటీని డెఫినెట్గా 100 రెట్లు పెంచుతుంది. మరి ఏం చేయాలి సార్ మా యొక్క ఫిజికల్ హెల్త్ని పెంచుకోవాలంటే డెఫినెట్గా డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్. దట్స్ ఆల్, అంతే, ఇంకా లేదండి, ఆల్టర్నేట్ లేదు. ప్రతిరోజు వ్యాయామం చేయండి ఖచ్చితంగా. ఏం చేస్తారు? వాకింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, లేదంటే జిమ్ యాక్టివిటీస్ చేస్తారా, ఏదైనా కావచ్చు, ప్రతిరోజు ఖచ్చితంగా శారీరక వ్యాయామం ఉండాల్సిందే. ఇందులో 3 పాయింట్స్ ఉన్నాయండి. అంటే ఇందులో సబ్ పాయింట్స్ 3 మళ్ళీ. ఫస్ట్ వన్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. సరిపోతుందా సార్? నో, దీనికి వెంటనే అడిషనల్గా లేదా దీని పక్కనే ఉండేటువంటి ఇంకొకటి చెప్తాను. ఏంటది అంటే గుడ్ న్యూట్రిషన్. టేక్ గుడ్ న్యూట్రిషన్ అలాంగ్ విత్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఓకే, రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటుగా ఏం చేయండి? మంచి న్యూట్రిషన్ ఉన్నటువంటి ఫుడ్ని తీసుకోండి. సరిపోతుందా? దీంతో పాటు సౌండ్ స్లీప్ ఆర్ సఫిషియంట్ స్లీప్ తీసుకోండి. ఈ 3 కనుక మీరు మెయింటైన్ చేసినట్లయితేనండి తప్పనిసరిగా
50% ఆఫ్ ద ఎమోషనల్ ఇమ్యూనిటీ వచ్చేస్తుందండి. ఎస్, ప్రాపర్ ఎక్సర్సైజ్, డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్. అండ్ సెకండ్ వన్, ప్రాపర్ న్యూట్రిషన్, అంటే గుడ్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం. అండ్ థర్డ్ వన్, సౌండ్ స్లీప్ ఆర్ ఎఫిషియంట్ స్లీప్ కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పనిసరిగా ఇది మీ యొక్క ఎమోషనల్ ఇమ్యూనిటీని 50% పెంచేటువంటి ఛాన్స్ ఉంది ఫ్రెండ్. అండ్ నెక్స్ట్ 7th పాయింట్, లెర్న్ స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ని ప్రాక్టీస్ చేయండి. ఎలా? మరి స్ట్రెస్ మేనేజ్మెంట్ అవ్వాలి అంటే ఏంటి? స్ట్రెస్ ఎందుకు వస్తుంది? డెఫినెట్గా ఎక్కడైనా మనం చేస్తున్నటువంటి యాక్టివిటీస్లో, డైలీ రొటీన్స్లో స్ట్రెస్ ఎందుకు వస్తుంది చెప్పండి? ఎవరైనా ఎందుకు వస్తుందండి? అనుకున్న టైంకి అవ్వకపోతే, అనుకున్న టైంకు రీచ్ అవ్వకపోతే, అనుకున్న టైంకు తినకపోతే, లేదా అనుకున్నటువంటి టైంకి మనం అనుకున్నటువంటి పని కంప్లీట్ కానప్పుడు. ఒక టైంకి అనుకున్నాం, దాంట్లో ఒక 1 minute లేట్ అయింది, 10 minutes లేట్ అయింది, వెంటనే మనకి ఏమొస్తుంది? ఏంటి ఇలా అయిపోయింది, ఇంత లేట్ అయిపోయింది, ఇలా చేశానండి, ఎప్పుడు ఇంత వచ్చి నేను ఇలానే లేట్ అవుతుంది అనేటువంటి స్ట్రెస్, యాంగ్జైటీ అనేది మనలో పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మరి దీన్ని మనం ఓవర్కమ్ అవ్వాలంటే ఏం చేయాలి? నథింగ్ అండి, ఏమీ లేదు. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే టైం మేనేజ్మెంట్ చేయాల్సిందే. డెఫినెట్గా అనుకున్నటువంటి పనిని ఒక 5 నిమిషాల ముందే కంప్లీట్ చేసుకోండి, దాని నుంచి బయటపడండి. ఇంకా ఏంటి సార్? మరి ఇంకా ఆల్రెడీ కొంత స్ట్రెస్ ఉంది అంటే రిలాక్సేషన్ హ్యాబిట్స్ని డెవలప్ చేసుకోండి, మంచి హాబీస్ని డెవలప్ చేసుకోండి. ఓకే, మీ పిల్లలతో ఆడుకోండి, పిల్లలతో కాసేపు సరదాగా స్పెండ్ చేయండి, వాళ్ళతో క్యారమ్ బోర్డ్ ఆడండి, చెస్ ఆడండి, వాళ్ళతో సరదాగా వాళ్ళతో స్పెండ్ చేయండి. చిల్డ్రన్ ఆర్ ది బెస్ట్ స్ట్రెస్ బర్నర్స్ అని చెప్పొచ్చండి. బుక్ రీడింగ్ అలవాటు చేసుకోండి, లేదా మీకు తెలిసిన మంచి చిన్న గేమ్స్ ఆడడం నేర్చుకోండి. ఆ విధంగా మీరు స్ట్రెస్ మేనేజ్మెంట్ని చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఇంకా తర్వాత 8th పాయింట్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్టే కనెక్టెడ్. ఏంటి స్టే కనెక్టెడ్? ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి? డెఫినెట్గా అండి, మన ఆలోచనలతో సరి సమానంగా మాట్లాడే వాళ్ళు, మన ఆలోచనలతో ఈక్వల్గా ఆలోచించే వాళ్ళు ఎవరు ఉంటారండి? డెఫినెట్గా మన పీర్ గ్రూప్ కావచ్చు, మన బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మనలా ఆలోచించేటువంటి ఇతర వ్యక్తులు కావచ్చు. డెఫినెట్గా అండి. మరి వీళ్ళతో కనెక్ట్ అవ్వండి, కనెక్ట్ అవుతూ ఉండండి, కంటిన్యూ చేయండి. డెఫినెట్గా వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. మీ యొక్క రోజులో కనీసం కొంత సమయం వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి, వాళ్ళతో సమయం గడపండి. షేర్ యువర్ ఎమోషన్స్ విత్ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ట్రస్టెడ్ ఫ్రెండ్స్. క్లోజ్ అని కూడా మనం అనలేము, ట్రస్టెడ్ ఫ్రెండ్స్ తోటి మీ యొక్క ఎమోషన్స్ని షేర్ చేసుకోండి. మీ యొక్క ఎమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళతో షేర్ చేసుకోండి. అంతేగాని మీ యొక్క ఎమోషన్స్ని నెగ్లిజెన్స్ చేసి అవహేళనగా మాట్లాడే వాళ్ళతో కనుక మీరు షేర్ చేసుకున్నట్లయితే మీరు ఇంకా ఎక్కువ బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి మీ యొక్క ట్రస్టెడ్ ఫ్రెండ్స్ తోటి, మీ యొక్క ట్రస్టెడ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీ యొక్క ఎమోషన్స్ని షేర్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత 9th పాయింట్ ఏంటంటే సీక్ ప్రొఫెషనల్ సపోర్ట్. ఒకవేళ ఈ స్ట్రెస్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు, యాంగ్జైటీ పెరిగిపోతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది, ఎమోషనల్ ఇమ్యూనిటీ అనేటువంటి లేదు, ప్రతి దానికి మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు అని అంటే తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు, ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. కౌన్సిలర్స్ ఉంటారు, అలాగే సైకియాట్రిస్ట్ ఉంటారు. డెఫినెట్గా వాళ్ళని కలవండి, మీ యొక్క ఆలోచనలను వాళ్ళతో షేర్ చేసుకోండి, దానికి సంబంధించినటువంటి కొద్ది కాలపు ట్రీట్మెంట్ని తీసుకోండి, వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఇక ఫైనల్గా 10th పాయింట్ ఏంటంటే అలైన్ విత్ పర్పస్. ఓకే, మన లైఫ్ ఎలా ఉండాలి అండి? మన జీవిత లక్ష్యం ఎలా ఉండాలి? బ్రతికితే ఇలా బ్రతకాలరా అన్నట్టుగా ఉండాలి. కొన్ని హ్యూమన్ వాల్యూస్ని, ఎథికల్ వాల్యూస్ని, మోరల్ వాల్యూస్ని మనం ఫాలో అవుతూ మిగతా వాళ్ళకి ఒక రిప్రజెంటేటివ్ లాగా వీడి జీవితంలో, ఇతని జీవితంలో ఇలాంటి వాల్యూస్ ఉన్నాయి, మనం వీటిని ఎందుకు తీసుకోకూడదు అనే విధంగా చాలా అంటే మనకి సాధ్యమైనంత వాల్యూస్ని కనుక మనం పాటించినట్లయితే డెఫినెట్గా మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన యొక్క ఎమోషనల్ ఇమ్యూనిటీ అనేది అంటే మనలో మనకి ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నేను దీనికోసం పనిచేస్తున్నాను, నేను ఒక ఇలాంటి మంచి కాజ్ కోసం నేను నా లైఫ్లో కొంత టైం స్పెండ్ చేశాను, కొంత మనీ స్పెండ్ చేశాను అనేటువంటిది డెఫినెట్గా అండి మన యొక్క ఎమోషనల్ ఇమ్యూనిటీని డెఫినెట్గా బూస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా
నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.